తులసి ఝాన్సీ ఝాన్సీ రేవతి అత్తయ్య ఏంటి హుషారుగా ఉన్నారు? ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఝాన్సీ గర్భసంచిలో లోపం ఉందనేసి ఝాన్సీ తల్లి అయితే తన ప్రాణాలకే ప్రమాదమని నాతో ఒక డాక్టర్ చెప్పారు కదా రేవతి, ఆ డాక్టర్నే కలిసి వస్తున్నాం. ఇన్నాళ్లుగా వెతుకుతున్న డాక్టర్ ఇప్పుడు కనిపించిందన్నమాట. మీరు వదిలిపెట్టారు కదా? అవును, చాలా గట్టిగా బెదిరించి తనతో నిజాలు చెప్పించింది అక్క. నిజమా అత్తయ్య? నిజమా? అవును విష్ణు, మనం అనుకున్నట్టే ఆ డాక్టర్ నందిని మనిషి. మన ఇంట్లో చిచ్చు పెట్టడానికే నందిని అలాంటి అబద్ధం డాక్టర్తో చెప్పించింది. అదే నిజమని నేను నమ్మి ఈశ్వర్ దృష్టిలో తప్పు చేసిందన్నయ్యాను. తప్పెవరితో ఇప్పటికైనా బయటపడింది కదత్తయ్య. ఝాన్సీ ఈశ్వర్ల కళ్ళు తెరిపించండి అత్తయ్య. నోటి మాటగా చెప్తే వాళ్ళు నమ్మరమ్మా. వాళ్ళు నమ్మరని తెలిసి అక్క నాతో వీడియో తీపించింది. చూపించువే వీడియో. నందిని గారు నాకు బాగా తెలుసు. నందిని గారిచ్చే డబ్బు కాసిపడి నేను ఝాన్సీ గర్భసంచిలో ప్రాబ్లం ఉందని అబద్ధం చెప్పాను. ఇలాంటి ఆధారం ఉంటేనే ఝాన్సీ నమ్ముతుందమ్మా. నిన్ను అపార్థం చేసుకున్న ఈశ్వర్ ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు. అవునత్తయ్య, ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు కుమిలిపోతాడు. రే ఈశ్వర్! ఝాన్సీ, ఒకసారి ఇలా రండి. ఏంటి బావగారు పిలిచారు? నిన్ను ఈశ్వర్ను మా అమ్మ కావాలని విడదీసిందని నింద వేశారు కదా ఇద్దరు. నిందలు వేసిన మీ ఇద్దరికీ నిజం తెలియాలని పిలిచాం, ఆధారాలతో సహా. ఆధారం దొరికిందా? అవును ఈశ్వర్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆ నందిని మనిషి అంటే నువ్వు గాని ఝాన్సీ గాని నమ్మలేదు కదా. తను ఆ నందిని మనిషి అని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. బుజ్జి, వీడియో ప్లే చేయి. నందిని గారు నాకు బాగా తెలుసు. నందిని గారిచ్చే డబ్బు కాసిపడి నేను ఝాన్సీ గర్భసంచిలో ప్రాబ్లం ఉందని, ఝాన్సీకి ప్రాణహాని ఉందని అబద్ధం చెప్పాను. రే ఈశ్వర్, ఇప్పటికైనా అర్థమైందా ఇందులో నా తప్పేమీ లేదని? నేనెప్పుడు మీ సంతోషం గురించి ఆలోచిస్తాను గాని మిమ్మల్ని విడదీయాలని ఎందుకు చూస్తానురా? ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అత్తయ్య. ఆ రోజు చాలా ఎమోషనల్గా అంతా మీరే చేశారని, నా మీద పాత కక్షలన్నీ మీరు మనసులో పెట్టుకుని
నన్ను ఈశ్వర్ని వేరు చేశారని పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా మనసుని పాడు చేసుకుని మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టాను. మీ తప్పుందని ఈశ్వర్ మనసు కూడా నేనే పాడు చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో ఝాన్సీ, నీకు ఈశ్వర్కి నిజాలు తెలిస్తే చాలు అనుకున్నాను కానీ నువ్వు క్షమాపణలు చెప్పాలని కోరుకోలేదు. వదిలే ఝాన్సీ. మీకు దండం పెట్టి క్షమాపణలు చెప్తే సరిపోదు, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగు. అయ్యో ఝాన్సీ. ఈశ్వర్ రా. ఈశ్వర్, నేను చెప్పింది నువ్వు కూడా నమ్మావు. అత్తయ్య గారిని మనం ఇద్దరం అపార్థం చేసుకున్నాం. ఇద్దరం అత్తయ్య గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుదాం. అయ్యో ఝాన్సీ, అలా ఏం వద్దు. అయ్యో పర్లేదు అత్తయ్య, మీకు కావాల్సింది ఇదే కదా. మీకు కావాల్సింది ఇదే కదా. మీకు కావాల్సింది ఇదే కదా. మీరు మా నుంచి కోరుకునేది ఇదే కదా. ఝాన్సీ, ఇదే కదా మీ ప్లాను. ప్లాన్ ఏంటి ఝాన్సీ? అత్తయ్య గారి కాళ్ళు పట్టుకోవడానికి మళ్ళీ అహం అడ్డొచ్చిందా? ఇది అహం కాదు. ఆవిడ చూపించిన వీడియో నిజం కాదు. ఝాన్సీ, డాక్టర్ అంత క్లియర్గా తను చేసింది తప్పని ఒప్పుకుంటుంటే అది నిజం కాదంటావేంటి? అందులో ఆ డాక్టర్ తప్పొప్పుకున్నట్టు లేదు. మీరు బెదిరించి భయపెట్టి బలవంతంగా ఇలా ఒప్పించారు. బలవంతంగా ఒప్పించడం ఏంటి? అవును, మీ అమ్మ బలవంతంగానే ఒప్పించారు. పశ్చాత్తాపంతో స్వచ్ఛందంగా ఒప్పుకోవడానికి, ఒకరు బెదిరిస్తే ఒప్పుకోవడానికి తేడా ఉంది కదా బావగారు. నేను బెదిరించి ఒప్పించడం ఏంటి? తనని గట్టిగా నిలదీశాను. తను నిజం ఒప్పుకుంది. తప్పు చేసిన వాళ్ళను అలా నిలదీయకపోతే మరి వాళ్ళు చేసిన తప్పుని ఎలా ఒప్పుకుంటారు? తప్పు చేయని మనిషిని కూడా బెదిరించి ఒప్పించే తెలివితేటలు ఈవిడకున్నాయి. డాక్టర్ నిజం చెప్పిందనడానికి ప్రూఫ్ ఉన్నట్టే ఈమె డాక్టర్ని బెదిరించిందని చెప్పడానికి నా దగ్గర కూడా ప్రూఫ్ ఉంది. ప్రూఫా? ఏంటా ప్రూఫ్? కళ్ళారా మీరే చూడండి. ఇప్పుడు నిజం ఒప్పుకుంటుంది చూడు. మర్యాదగా నిజం చెప్పు. చెప్తావా చంపేయమంటావా? తన మాటలను విని నిజం చెప్పకపోతే ఇప్పుడు నీ ప్రాణాలు తీయడం ఖాయం. చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను చెప్తాను. అయ్యో మీరు కూడా చూడండి అత్తయ్య గారు. ఇప్పుడు నిజం ఒప్పుకుంటుంది చూడు. మర్యాదగా నిజం చెప్పు. చెప్తావా చంపేయమంటావా? చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను చెప్తాను. దీనికేంటి అత్తయ్య గారు మీ సమాధానం? చెప్తావా చస్తావా అని బెదిరిస్తే ప్రాణభయంతో ఎవరైనా ఒప్పుకుంటారు. ఆ డాక్టర్ కూడా అలానే ఒప్పుకుంది. ఝాన్సీ, అది మతిస్థిమితం లేని వాళ్ళు చెప్పే సాక్ష్యం, బెదిరించి చెప్పించే సాక్ష్యం రెండూ చెల్లవని ఇక్కడ అందరూ తెలుసుకుంటే చాలా మంచిది. చట్టం కూడా అదే చెప్తుంది. ఝాన్సీ,
నువ్వు లాజిక్లు మాట్లాడి నిజాన్ని అబద్ధమని వాదించుకో. నిజంగా డాక్టర్ నందిని మనిషే. నందిని చెప్పిస్తేనే అలా చెప్పింది. ఈ వీడియో నీకు ఆ నందినియే పంపించింది కదా, ఇక్కడే అర్థమవుతుంది కదా ఇదంతా నందిని చేసిన కుట్ర అని. నందిని మన కుటుంబం మీద కక్ష సాధించాలని చూస్తుందని తెలిసి తనతో నువ్వు స్నేహం చేస్తున్నావు, తనని నమ్ముతున్నావు. ముందు అందులో నుంచి బయటపడు. అప్పుడు నీకు అత్తయ్య గారి మంచితనం గొప్పతనం అర్థమవుతాయి. ఎవరేంటో నాకు బాగా తెలుసు. కొడుకు తనను ద్వేషిస్తున్నాడని, ఎలాగైనా కోపం పోగొట్టాలని ఈవిడ ఇలా ప్లాన్ చేసింది. ఈశ్వర్, ఇప్పుడు నీకు అర్థమైంది కదా? కొందరి మనస్తత్వాలు మారతాయని అనుకుంటాం, కానీ మారినట్టు నటిస్తూ ఉంటారని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. రే ఈశ్వర్, ఆ డాక్టర్ని వెతికి నిజాలు చెప్పించడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేశానురా. ఆ దేవుడి కరుణించినట్టు ఆమె నా కంట పడింది. నేను తనని బెదిరించిన విషయం నిజమే, కానీ తను చెప్పింది మాత్రం అబద్ధం కాదు, నిజంరా. బెదిరించి చెప్పే నిజం నిజమే కాదని చెప్తుంటే మళ్ళీ నిరూపించే ప్రయత్నం చేయడంలో అర్థమే లేదు. ఈశ్వర్, ఇంకా ఈవిడ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. నిజం బాబు, ఆ డాక్టర్ నందిని మనిషి. ఆ నందిని ఇచ్చే డబ్బుకు ఆశపడి నాటకం ఆడింది, నమ్మండి. నువ్వు ఆప్తావా? మీరు ఏం చెప్పినా ఇక్కడ నమ్మే వాళ్ళెవరూ లేరు. రే ఈశ్వర్, రే ఈశ్వర్, రే ఈశ్వర్! ఛ! ప్రపంచంలో అందరి దగ్గర మంచివారుగా నడుచుకోవడం, మెప్పు పొందాలని చూడడం అవివేకం. మీరలా మంచితనం చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీరు చేసిన తప్పులు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోను. మిమ్మల్ని క్షమించను, మిమ్మల్ని ఊరికే వదలను. ఝాన్సీ, మీరు ఏం చెప్పినా ఇక్కడ నమ్మే వాళ్ళెవరూ లేరు. మీరు చేసిన తప్పులు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోను. మిమ్మల్ని క్షమించను, మిమ్మల్ని ఊరికే వదలను. హలో తులసి, చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్ డార్లింగ్? చాలా రకాల ట్రయల్స్ తర్వాత అనుకోకుండా గైనకాలజిస్ట్ నీకు ఎదురుపడటం జరిగింది. చాలా గొప్ప అవకాశం దొరికిందని నిజాలు చెప్పించి ఝాన్సీని ఈశ్వర్ను నమ్మించాలని చూసావు. ఆ డాక్టర్ నువ్వు ఎప్పుడైతే బెదిరించడం స్టార్ట్ చేశావో అప్పుడే నేను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. జీవితంలో ఎప్పటికీ నీ కొడుకులు కానీ, ఝాన్సీ కానీ, నీ కొడుకు ఈశ్వర్ కానీ నిన్నెవ్వరూ నమ్మరు. ఎలా ఉంది తులసి? నేను నీకంటే తెలివైందానని, నీ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నేనేమైనా చేస్తానని అర్థమైంది కదా? హలో తులసి, వింటున్నావా? వింటున్నాను, చెప్పు.
వెరీ గుడ్ తులసి. నువ్వు ఇలాంటివి చాలానే వినాలి. మీ ఇంట్లో మీ వాళ్ళతో నువ్వు చాలా మాటలు పడాలి. ముందు ముందు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా పరిష్కరించుకునే ధైర్యం నాకుంది నందిని. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను టెన్షన్ పెట్టటమే నా అంబిషన్. నువ్వు మానసికంగా ఎంత నలిగిపోతే నాకంత సంతోషం. పాపం నందిని. ఏంటి నీ వెటకారం? నీలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే జాలేస్తుంది. దేనికో? బలహీనులే ప్రతీకారం కోరతారు. బలవంతులు చాలా మౌనంగా సహిస్తూ వస్తారు. బుద్ధిమంతులైతే దీనికి పరిష్కారం ఏముందా అని ఆలోచించి వెంటనే దాన్ని పరిష్కరిస్తారు. ఇప్పుడు నాకెందుకు ఇవన్నీ చెప్తున్నావు? ప్రతీకారం పెంచుకుంటూ పోతూ నువ్వు చాలా వీక్ అయిపోతున్నావు నందిని. దానివల్లే నీకు బీపీ షుగర్ కూడా వచ్చాయి. నువ్వు వీక్ అయిపోవడమే కాకుండా పాపం ఝాన్సీని కూడా నీ సలహాలతో మార్చేస్తున్నావు. అహంకారం నిండిన మనుషులకి తీయగా అనిపించే మాటలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. చేదుగా అనిపించే సలహాలు ఎప్పటికీ రుచించవు. నేను తిట్టి బాగు చేస్తాను కానీ పొగిడి మనిషికి చెడు చేయను. ఝాన్సీని ఎలా మార్చుకోవాలో, నీ స్నేహం నుంచి, నీ చెప్పుడు మాటల నుంచి ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు. నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టాలనేసి పాపం నువ్వెక్కువ టెన్షన్ తీసుకోకు. నిన్ను తులసి. నువ్వు మాట్లాడడం అయిపోయింది కదా, మళ్ళెందుకు ఫోన్ చేసావు? కాల్ అలా కట్ చేసావేంటి? ఓ, కాల్ కట్ చేసినందుకు హర్ట్ అయ్యావా? ఇదిగో ఇదే బీపీ అంటే. చిన్న చిన్న విషయాలకే నీ కోపం వచ్చేస్తోంది. ఈ కోపాన్నే కంట్రోల్ చేసుకోవాలి. నీకు ఆరోగ్యం చాలా ముఖ్యం నందిని. ఆరోగ్యం పాడైతే నీ గ్లామర్ కూడా పాడైపోతుంది. కాపాడుకో. కాలు ఇప్పుడు కట్ చేయనా? ఉంటాను, బాయ్. ఈశ్వర్, మళ్ళీ మీ అమ్మ ఆడిన నాటకానికి, ఆవిడ తప్పును ఒప్పుగా నిరూపించుకునే ప్రయత్నానికి ఇటు నేను టెన్షన్ పడుతున్నాను, అటు నువ్వు టెన్షన్ పడుతున్నావు. లైఫ్ లాంగ్ ఇలాంటి మానసిక నరకం మనం అనుభవిస్తూనే ఉండాలా? ఝాన్సీ, మన పెళ్లి జరగడానికంటే ముందు నుంచి మా అమ్మ నువ్వు కొన్ని విషయాల్లో గొడవ పడ్డారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. మన పెళ్లి జరిగాక కూడా ఒకరి మీద ఒకరికి కోపం ఉంది. అది కంటిన్యూ అవుతుంది. ఈశ్వర్, మీ అమ్మ మీద ఒకప్పుడు నాకు కోపం ఉండేది. తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళి మీ అమ్మ కాళ్ళు పట్టుకున్నా, క్షమించమని అడగనా? నాకు అసలు అలాంటి ఈగో లేదు ఈశ్వర్. ఏ రోజైతే నా గర్భసంచి సైజులో లోపం ఉందని మీ అమ్మ ఫేక్ రిపోర్ట్ క్రియేట్ చేయించి డాక్టర్తో అబద్ధం చెప్పించిందో, ఆ రోజు నుంచి మీ అమ్మ మీద నా ఒపీనియన్ పూర్తిగా నెగటివ్ అయింది. అయినా పర్లేదు, కానీ నువ్వు ఒకవేళ ఆవిడని క్షమించాలి, కలిసిపోవాలి అని అంటే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు ఇంకెవరూ లేనట్టే. పెద్ద కొడుకుని పెద్ద కొడుల్ని ప్రతి విషయంలోనూ నెత్తికెక్కించుకొని ఆమె చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆ పెద్ద కొడుకు ర్యాంక్ కొట్టాడని కాలనీ మొత్తం స్వీట్స్ పంచింది. నేనేమైనా ఆపానా, అడ్డుకున్నానా? ఝాన్సీ, ఈ ఎమోషన్స్కి, ఈ టాపిక్స్ అన్నింటికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మనం ఒక పని చేయాలి. ఏంటో చెప్పీశ్వర్, వెంటనే అమలు చేద్దాం. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఈశ్వర్,
ఏం నువ్వనేది? అవును ఝాన్సీ, ఎన్నాళ్ళిలా అపార్థాలు గొడవలు. ఈ ఇంటితో మనకు ఇంకెలాంటి అనుబంధం లేదని వెళ్ళిపోతేనే మంచిది. ఇప్పుడు నువ్వు వెళ్తున్న ఇంటర్వ్యూలో తప్పకుండా సక్సెస్ అవుతావు. జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. హలో ఝాన్సీ మేడం, చెప్పండి. మా బావగారు విష్ణు ఇంటర్వ్యూకి వెళ్లకుండా చేయాలి. ఇక మీదట ఉద్యోగ ప్రయత్నాలకు కూడా అన్ఫిట్ అయ్యేలా చేయాలి. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? రోడ్ నెంబర్ 45 సార్. రండి.